హై టు ఆల్, నా పేరు దుర్గా పవన్. ఈరోజు నుంచి మనం క్రియో 6.0 అనే సాఫ్ట్వేర్ని పూర్తిగా నేర్చుకుంటాం. పీటీసీ క్రియో అంటారు. చూడండి, క్రియో యొక్క ఐకాన్ ఇలానే ఉంటుంది. డబుల్ క్లిక్ చేసినారంటే క్రియో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. పీటీసీ క్రియో అంటే పారామెట్రిక్ టెక్నాలజీ కార్పొరేషన్ అంటారు. పీటీసీ క్రియో వర్షన్ 6.0 అనేది మనం నేర్చుకుంటాం. క్రియో ఓపెన్ చేసిన వెంటనే హాఫ్ స్క్రీన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమైజ్ చేసుకొని ఇది మనకు అవసరం లేదు, క్లోజ్ చేసుకుంటాం. దెన్ క్రియో యొక్క ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ చూసినారంటే న్యూ, ఓపెన్ లాస్ట్ సెషన్, సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ, ఎరేజ్ నాట్ డిస్ప్లే, మోడల్ డిస్ప్లే, సిస్టమ్ అపియరెన్స్, ప్లే ట్రయల్ ఫైల్. న్యూ లోపలికి వెళ్ళినారంటే లేఅవుట్. మనం ఇందులో నేర్చుకునేది వచ్చి స్కెచ్, పార్ట్, అసెంబ్లీ, డ్రాయింగ్. పార్ట్లోనే మనం షీట్ మెటల్ అండ్ సర్ఫేస్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా? దెన్ ఇది నెక్స్ట్ క్లాసెస్లో అట్టే కంటిన్యూ అవుతాం. ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్లోకి వెళ్ళినారంటే ప్రీవియస్గా వేసుకున్న డయాగ్రామ్స్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమంటే ఓపెన్ క్లిక్ చేసినారంటే మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, అసలు సేవ్ చేసుకోకుండా అట్టే క్లోజ్ చేస్తాం. సమ్ టైమ్స్ పవర్ కట్ అవుతుంది, లేకపోతే బ్యాటరీలో షట్ డౌన్ అయిపోతుంది. అలాంటి టైంలో ఓపెన్ లాస్ట్ సెషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం మామూలుగా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో చూసినామంటే సేవ్ చేసేటప్పుడు లొకేషన్ ఎక్కడ నాకు ఫైల్ అనేది సేవ్ అవ్వాలనేది సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా అంటే మనమే ఫస్ట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది సెట్ చేసుకోవాలి. అంటే నా ఫైల్ అనేది నేను ఇప్పుడు డిజైన్ చేయబోయే ఫైల్ అనేది నాకు ఎక్కడ సేవ్ అవ్వాలా, ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలనేసి ఫస్ట్ సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎరేజ్ నాట్ డిస్ప్లే. మనం స్కెచెస్ వేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం, మళ్ళీ స్కెచెస్ వేస్తాం, ఏదైనా డిజైన్ చేస్తాం, మళ్ళీ సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తాం. అలాంటిది ఏమవుతుందంటే మన ర్యామ్లో స్టోర్ అవుతుంది అన్నీ. అవి ఎరేజ్ నాట్ డిస్ప్లే క్లిక్ చేసినారంటే అవన్నీ ర్యామ్ నుంచి డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, మోడల్ డిస్ప్లే అంటే ఏం లేదు, సిస్టమ్ యొక్క అంటే క్రియో యొక్క ఆప్షన్స్ అనే మెనూలోకి వెళ్తాం. దీని గురించి లేటెస్ట్ ఇంకా పోను నేర్చుకుంటాం. ట్రైమెట్రిక్, ఐసోమెట్రిక్ అనే ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. ఇదేమంటే మనము స్కెచ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది ఎలా రొటేట్ అయ్యి మనకు కనిపించాలా, అలాంటి సెట్టింగ్స్ అనేది ఇక్కడి నుంచి చేసుకుంటాం. దీన్ని మోడల్ డిస్ప్లే అంటారు. ఆప్షన్స్ గురించి అన్నిటినీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ సిస్టమ్ అపియరెన్స్. అంటే క్రియో యొక్క కలర్స్ ఎలా ఉండాలి, మీకు కలర్స్ ఏదైనా మార్చుకోవాలంటే కలర్స్ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా మార్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. అందుని ఇంటర్ఫేస్ మార్చుకోవాలంటే ఇంటర్ఫేస్, సిస్టమ్ కలర్స్ అన్నీ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు మనం. ఓకేనా? కావాలంటే ఒక కలర్ అనేది డార్క్ థీమ్ అని పెట్టుకున్నాను. చూడండి, అన్నీ మారిపోయింది. మామూలుగా డిఫాల్ట్ థీమే పెట్టుకునేసాం. ఇంటర్ఫేస్ క్లిక్ చేస్తున్నాను, ఇంటర్ఫేస్ డార్క్ కలర్లో పెడుతున్నాను. చూడండి, ఇంటర్ఫేస్ అన్ని డార్క్ కలర్ మారింది. డిఫాల్టే పెట్టుకునేసాం. సిస్టమ్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫాల్ట్ కలర్స్. ఇక్కడ సమ్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. కావాలంటే మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వద్దంటే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కమింగ్ టు న్యూ లోపలికి వెళ్దాం. న్యూలో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏమంటే స్కెచ్ లోపలికి వెళ్తాం. ఓకే, స్కెచ్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. స్కెచ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఇందులో మనం పిన్ టు పిన్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఫస్ట్ చూసినారంటే గ్రిడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. గ్రిడ్ సెట్టింగ్స్ అంటే మనం ఆటోకేర్లో అంతా చూసింటారు, బాక్సులుగా వెనకాల సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడేమంటే అది హైడ్లో ఉంది కాబట్టి మనకి కనిపించడం లేదు. దాన్ని విజిబుల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, దీన్ని నావిగేషన్ టూల్ బార్ అంటారు. ఇందులో కింద ఉండే యారో మార్క్ క్లిక్ చేసినారంటే గ్రిడ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూసినారంటే ఇప్పుడు గ్రిడ్స్ అనేది మీకు బాక్సులు కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. దీని యొక్క సెట్టింగ్స్ ఏదైనా మార్చుకోవాలంటే గ్రిడ్ సెట్టింగ్స్లో ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ చూసినారంటే ఇప్పుడు కార్టీషియన్ అనేది యాక్టివేషన్లో ఉంది.
నెక్స్ట్ ఈ కార్టీషియన్ అంటే బాక్సులు స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, హారిజాంటల్ వర్టికల్ లైన్స్ ఉంటుంది. లేదు నాకు పోలార్ కావాలంటే పోలార్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సర్కిల్స్ లాగా వచ్చేసింది. మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ఉంటుంది చూసినారా, దాన్ని క్లిక్ చేసి పైకి మూవ్ చేసినారంటే స్కెచర్లో ప్యాన్ అవుతుంది, అంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సర్కిల్ లాగా కనిపిస్తుందా మీకు, దీన్ని పోలార్ అంటారు. లేదు కార్టీషియన్ కావాలంటే కార్టీషియన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కార్టీషియన్లో స్టాటిక్ పెట్టుకున్నారంటే XY వాల్యూస్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను 10 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను, చూడండి స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. వైలో 5 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను, చూడండి 10 5కి కన్వర్ట్ అయిపోయింది. లేదు నాకు 1 కావాలంటే 1 ఇచ్చి ఎంటర్, ఇది కూడా 1 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓవరాల్ యాంగిల్ అనేది మార్చుకోవాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు, 30 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి అన్ని 30 డిగ్రీస్కి మారిపోయింది, కన్వర్ట్ అయింది. ఓన్లీ ఇది గ్రిడ్ సెట్టింగ్స్ మాత్రమే 0 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. లేదు నాకు పోలార్లో కావాలంటే పోలార్లో ఇక్కడ చూసినారంటే డైనమిక్ స్టాటిక్ రెండు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ పెట్టుకుంటాము. డైనమిక్లో చూసినారంటే నాకు ఇప్పుడు చూసినారంటే 1 2 3 4 అనేసి 12 లైన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకు 10 లైన్స్ కావాలా, ఆటోమేటిక్గా యాంగిల్ అనేది అదే చేంజ్ చేసుకుంటుంది. 360 డిగ్రీస్లో 10 లైన్స్ కావాలంటే 36 లైన్స్ వస్తుంది, 36 డిగ్రీస్లో వస్తుంది ఒక్కొక్క లైన్. అలాంటిది మీకు ఎన్ని కావాలంటే అన్ని మార్చుకోవచ్చు. యాంగిల్ కూడా కావాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు. నేను కార్టీషియన్ పెట్టుకుంటున్నాను, కార్టీషియన్ ఓకే. గ్రిడ్ డిస్ప్లే నాకు అవసరం లేదు కాబట్టి గ్రిడ్ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఫైల్ సిస్టమ్ అంటే వేరే ప్లేసెస్ నుంచి, అంటే ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ నుంచి మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోక్యాడ్లో మీ స్కెచెస్ అనేది ఈజీగా డిజైన్ చేసి ఉంటారు, అంటే డ్రా చేసి ఉంటారు, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే స్కెచ్ ఏదైనా వేసి ఉంటారు, క్రియోలోనే వేసిన స్కెచ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ అనేది క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని మీ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. ఇవన్నీ ఆటోక్యాడ్లో వేసిన డయాగ్రామ్స్. నాకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ, ఓన్లీ క్రియో యొక్క ఫైల్స్కి మాత్రమే ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి, లోడింగ్ అవుతుంది. అయినాక మీకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ ఏ సెకండ్. మనం చూస్ చేసుకునే ఫైల్ పెద్దదిగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ప్లస్ అనే ఐకాన్ వచ్చింది. ఐకాన్ వచ్చాక క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. చూడండి ఇది వచ్చి నేను ఆటోక్యాడ్లో వేసిన ఫైల్ ఇక్కడికి ఇంపోర్ట్ అయింది, చూసారా. ఇలా కావాలంటే మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇట్ మేబీ అది 3D ఆబ్జెక్ట్గా ఉండొచ్చు, జస్ట్ 2D స్కెచ్ మాత్రం మనకి ఇంపోర్ట్ అయింది. ఇక్కడ చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దాని యొక్క యాంగిల్ అనేది రొటేట్ చేసుకోవాలంటే యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేసి రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అన్నీ ఇక్కడ మారుతూ ఉంచండి, అన్నీ ఓకే అంటే ఓకే. ఇప్పుడు కావాలంటే దీన్ని క్రియో ఫైల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్రియోలో ఏమంటే ఆటోమేటిక్ డైమెన్షన్స్ క్రియేట్ అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈక్వల్ కన్స్టెంట్, పర్పెండిక్యులర్, ప్యారలలిజం ఇలాంటి కన్స్టెంట్స్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈ కన్స్టెంట్స్ డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. దీన్ని బ్లూ కలర్లో ఉంటే దాన్ని వీక్ డైమెన్షన్స్ అంటారు. డబుల్ క్లిక్ చేసి మీరు మార్చినారంటే దాన్ని స్ట్రాంగ్ డైమెన్షన్స్ అంటారు. దీన్ని మీరు హైడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి, డైమెన్షన్స్ అనేది హైడ్ చేసుకోవచ్చు, కన్స్టెంట్స్ హైడ్ చేసుకోవచ్చు. లేదు అన్నీ హైడ్ చేసుకోవాలంటే అన్నీ హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ విజిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైల్ సిస్టమ్ అనేది అర్థమై ఉంటుంది. మళ్ళీ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కట్, కాపీ, పేస్ట్. ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్స్ని మీరు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఉన్న ఆబ్జెక్ట్ని మళ్ళీ రప్పించుకుంటున్నాను. అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్. మనం ఇంకా ఏది కాపీ కానీ కట్ కానీ చేయలేదు కాబట్టి అది కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసుకుంటున్నాను, కట్ అయిపోయింది. అక్కడి నుంచి పేస్ట్, ఎక్కడైతే నాకు పేస్ట్ అవ్వాలో అక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. లేదు నాకు ఇదే ఆబ్జెక్ట్ ఇంకోసారి కావాలనుకుంటే మీరు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే Ctrl+Alt+A ఓవరాల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక కాపీ, పేస్ట్, నాకు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, చూడండి ఆటోమేటిక్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక్క డైమెన్షన్ని కూడా మనం డిలీట్ చేసుకోలేము.
కావాలంటే అదే ప్లేస్లో వేరే డైమెన్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చిన డైమెన్షన్ని అంటే వద్దనుకునే డైమెన్షన్ డిలీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. కంపల్సరీ డైమెన్షన్స్ ఉండాల్సిందే. ఆ డైమెన్షన్ని బేస్ చేసుకొని మనం మార్చుకోవాలా. ఓకేనా, మ్యాక్సిమం అర్థమైంటుంది ఇంతవరకు. నెక్స్ట్ కమింగ్ టు సెలెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినారంటే 1 by 1 సెలెక్ట్ అనేది ఫస్ట్ యాక్టివేషన్లో ఉంది. క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసి ఒక్కొక్కటే సెలెక్ట్ అవుతూ ఉంటారు. చూడండి, ఈ డీసెలెక్ట్ అయిపోయింది. అదేలాగా చైన్ సెలెక్ట్ అంటే ఫస్ట్ లైన్ దానికి లింక్లో ఉండే ఇంకొక లైన్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, దానిలో లింక్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. చూసినారంటే చైన్ సెలెక్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఈ లైన్ని క్లిక్ చేశాను, దానికి లింక్లో ఉండే అన్నీ సెలెక్ట్ అయ్యి చూడండి. చూసినారంటే అది గ్రీన్ కలర్లో విజిబుల్ అవుతుంది మీకు. ఇక్కడైతే ఏదో ఓపెన్ ఉంటేనే అక్కడ నుంచి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ లోపలికి వెళ్తున్నాను. ఆల్ జామెట్రీ అదే క్లిక్ చేయకుండా అదే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ అంటే జామెట్రీ అంటే ఓన్లీ స్కెచ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. నాకు ఓవరాల్ అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే అన్నీ క్లిక్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడే షార్ట్కట్ ఇచ్చారు చూడండి, Ctrl+Alt+A క్లిక్ చేసినారంటే కూడా అన్నీ సెలెక్ట్ అవుతుంది. లేకపోతే మీరు ఆల్ అనేది ఇక్కడ నుంచి క్లిక్ చేసుకున్నారంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, గ్రిడ్స్ నాకు అవసరం లేదు కాబట్టి గ్రిడ్ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇది డేటంలో ఉండే ఆప్షన్స్. స్కెచింగ్లో చూసినారంటే కూడా సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఉండే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమే మ్యాక్సిమం యూస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నానంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అంటే ఇక్కడ నుంచి పార్ట్ డిజైన్కి వెళ్ళినానంటే ఈ సెంటర్ లైన్ అనేది విజిబుల్లోనే ఉంటుంది. అండ్ దెన్ వర్క్ కూడా ఇప్పుడు రివాల్వ్ కమాండ్ ఏదైనా చేయాలనుకుంటే ఈ సెంటర్ లైన్ అనేది యూస్ చేస్తాం. స్కెచ్ నుంచి బయటికి వెళ్ళినా కానీ ఇది ఎనేబుల్లోనే ఉంటుంది. అదే ఇక్కడి నుంచి మీరు సెంటర్ లైన్ తీసుకున్నారంటే స్కెచ్ నుంచి బయటికి వెళ్ళారంటే ఆ సెంటర్ లైన్ అనేది డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం దీనికే అలవాటు అయినామంటే ఇదే మనం కంటిన్యూ చేసుకుంటాం. ఓకేనా, సెంటర్ లైన్ అనేది క్లిక్ చేసుకుంటాను. సెంటర్ లైన్ అంటే రెఫరెన్స్ లైన్ లాగా మనం ఏదైనా డయాగ్రామ్స్ వేసేటప్పుడు సెంటర్ లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం కదా, సేమ్ అదేలాగానే ఇక్కడ కూడా డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. చూసినారంటే మనకు 2 లైన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఇది స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు, ఏ స్టార్ట్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉండదు, అంతవరకు ఎండ్ వరకు క్రియేట్ అయిపోతుంది. దాన్నే సెంటర్ లైన్స్ అంటారు. నెక్స్ట్ చూసినారంటే పాయింట్ అనేది క్లిక్ చేసుకుంటే నాకు ఎక్కడైతే పాయింట్స్ కావాలో అక్కడంతా పాయింట్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డైమెన్షన్స్ అండ్ కన్స్ట్రెంట్స్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్, XYZ యాక్సిస్ అనేది ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు మనం. నాకు ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. XYZ 3 కనిపిస్తుంది మిడిల్ మౌస్ బటన్. అక్కడి నుంచి కూడా అన్ని డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఐ థింక్ డేటమ్ వరకు మీకు మ్యాక్సిమం అర్థమైంటుంది. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అంటే ఇప్పుడు నాకు రెఫరెన్స్గా ఒక లైన్ అనేది కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్, జస్ట్ ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ ఒక డ్రా చేసుకున్నాను. నాకు ఇక్కడ సెంటర్లో ఒక లైన్ అనేది కావాలా, బట్ అది రెఫరెన్స్గా ఉండాలా. ఇలా అంటే జస్ట్ నాకు 3Dలో దాని యొక్క యూస్ ఏమీ లేదు, జస్ట్ నాకు అది ఉండాలా అంతే. అలాంటి టైంలో కన్స్ట్రక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. 3Dలో దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్నే కన్స్ట్రక్షన్ మోడ్ అంటారు. చూడండి, ఇది డాట్స్గా కనిపిస్తుంది మీకు. మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసి ఏది డ్రా చేసినా డాట్ లైన్స్ లాగానే కనిపిస్తుంది. మీరు ఎంత డ్రా చేసినా 3Dకి మార్చుకోవాలంటే మీ వల్ల దాన్ని మార్చుకునే కాదు, వేస్టే అది డ్రా చేసింది. జస్ట్ రెఫరెన్స్ కోసం. రెఫరెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఏదన్నా డ్రా చేసేకి ఒక ఐడియా కోసం డ్రా చేసుకునేదాన్ని రెఫరెన్స్ డయాగ్రామ్ అంటారు. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని మీరు ఏది చేసినా అది రెఫరెన్స్గానే ఉంటుంది. ఓకేనా, Ctrl+Z ఇస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, లైన్ అనే ఆప్షన్ ఉంది. లైన్లో చూసినారంటే 2 ఆప్షన్స్ ఉంటుంది. ఎల్ అని టైప్ చేసినారంటే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే లైన్ అనేది క్లిక్ చేసుకోండి. జస్ట్ మనకి ఎలా అయితే లైన్స్ కావాలో ఆ లైన్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలనుకుంటే చూడండి,
లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. కర్సర్ అనేది బ్లాక్ కలర్లో మారింది చూడండి. క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసినారంటే మనకు హారిజాంటల్ కన్స్ట్రెయిన్ అనేది గ్రీన్ కలర్ లైన్ లాగా కనిపిస్తుందా కింద. ఇప్పుడు చూడండి నేను క్రాష్గా మార్చినానంటే ఆ బాక్స్ అనేది వెళ్ళిపోతూ ఉంది. స్ట్రైట్గా పెట్టినప్పుడు హారిజాంటల్ లైన్ అనేది చూపిస్తూ ఉంది. అంటే మీ లైన్ అనేది స్ట్రైట్గా ఉందనేసి అర్థం. క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు వర్టికల్ లైన్, హారిజాంటల్ ఎలా కావాలంటే అలా క్లిక్ చేసుకుంటూ పోయినారంటే కన్స్ట్రెయిన్స్ అనేది అప్లై అవుతా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఆప్షన్ వచ్చింది. ఈక్వల్ టు వచ్చినప్పుడు మనకి ఏ లైన్ అయితే గ్రీన్ కలర్లో విజిబుల్ అవుతుందో ఆ లైన్కి ఈక్వల్గా ఉందనేసి అర్థం. ఈ లైన్కి ఈక్వల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఈ పక్క ఉండే లైన్కి ఈక్వల్గా ఉంది. అంటే కిందికి వచ్చినారంటే ఆ లైన్కి ఈక్వల్ లెంత్ అనేది సేమ్గా వస్తూ ఉంటుంది. మనం కావాలంటే ఈక్వల్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ చేస్తూ రావచ్చు. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. డబుల్ టైం క్లిక్ చేసినారంటే కమాండ్ నుంచి బయటికి వచ్చేస్తారు. సెలెక్షన్లో ఉంది కాబట్టి డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే టాంజెంట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఫస్ట్ సర్కిల్ దీనికి స్ట్రైట్గా కావాలి కాబట్టి నాకు ఇక్కడ ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. టాంజెంట్ లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. టాంజెంట్ లైన్ ఈ ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని రెండింటికి టాంజెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు లైన్ తీసుకున్నారనుకోండి, లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ క్లిక్ చేసినారంటే చూడండి, ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చేసిందో. అదే మీరు టాంజెంట్ లైన్ తీసుకున్నారంటే మీకు ఈజీగా లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్తున్నాను. టాంజెంట్ లైన్ ఫస్ట్ ఈ సర్కిల్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకొక సర్కిల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్, ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్, ఈ రెడ్ కలర్ ఇవన్నీ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే అక్కడ మీరు ఓపెన్ స్కెచ్ అనేది ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. అది మీరు వద్దనుకుంటే హైడ్ ఆర్ షో చేసుకోవచ్చు. దీనివల్ల మనం మంచి యూస్ ఉంటుంది. మనకి ఓపెన్ స్కెచ్ ఎక్కడైతే ఉందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పోర్షన్ అనేది డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను. డిలీట్ సెగ్మెంట్ ఇదే ట్రిమ్ కమాండ్. ఇక్కడ డిలీట్ సెగ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకొని మీకు ఏ పోర్షన్ అయితే వద్దో ఆ పోర్షన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ ఈ రెడ్ కలర్ ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపల పింక్ కలర్లో ఫిల్ అయిపోయింది. అంటే ఇది ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది. క్రియో అన్నిటికన్నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అదర్ సాఫ్ట్వేర్స్లో కంపేర్ చేసి ఐ థింక్ క్రియో ఈజ్ ఈజీ టు డిజైన్. మీకు బేసిక్ ఐడియా ఏదైనా కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైన్ కమాండ్ అయితే మీకు అర్థమైంటుంది. టాంజెంట్ లైన్ అంటే టాంజెంట్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక లైన్ దాని పక్కన వేసినామంటే ఆ సర్కిల్ని ఎక్కడైతే టచ్ అవుతా పోతుందో ఆ పాయింట్ని టాంజెంట్ పాయింట్ అంటారు. ఇది సర్కిల్కి లైన్స్కి అన్నిటికీ టాంజెంట్ పాయింట్ అనేది ఉంటుంది. టాంజెంట్ అంటే సర్కిల్ అండ్ లైన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే మనకి రెక్టాంగిల్ అంటే ఎలా డిఫైన్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలా. మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్, స్లాంటెడ్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ఇలాగ 4 రెక్టాంగిల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ కార్నర్ సెకండ్ కార్నర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ కమాండ్ డీయాక్టివేట్ చేయాలంటే మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది స్కై బ్లూ కలర్లో ఉంది డైమెన్షన్స్ అనేది, అంటే వీక్ డైమెన్షన్స్ అనే అర్థం. డబుల్ క్లిక్ చేసుకొని నేను 20 ఇస్తున్నాను. 20 ఇచ్చే ఎంటర్, ఇది 10 ఇస్తున్నాను. ఆల్ సైడ్స్ మీరు ఈక్వల్ చేసినారంటే అది స్క్వేర్ కింద వచ్చేస్తుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 20నే ఉంటుంది. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 10నే ఉంటుంది. దాన్ని రెక్టాంగిల్ అంటారు. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది రెక్టాంగిల్ కమాండ్. నెక్స్ట్ చూసినారంటే రెక్టాంగిల్లోని స్లాంటర్ రెక్టాంగిల్ అంటే మీ రెక్టాంగిల్ని ఇంక్లైన్డ్గా డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ లైన్ డ్రా చేయండి. అండ్ దెన్ ఎక్స్టెండ్ చేసి థర్డ్ పాయింట్ ఇచ్చినారంటే ఇంక్లైన్ రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. సెంటర్ రెక్టాంగిల్, నాకు సెంటర్ని బేస్ చేసుకొని రెక్టాంగిల్ కావాలి. నాకు ఇదే సెంటర్ పాయింట్ అనుకోండి, క్లిక్ చేయండి. అది సెంటర్ పాయింట్గా బేస్ చేసుకొని రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది.
అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్ స్లాంటర్ రెక్టాంగిల్లో చూసింటారు. స్లాంటర్ రెక్టాంగిల్లో అయితే ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్తాము, దానికి స్ట్రైట్గానే వస్తుంది చూడండి. స్లాంటెడ్ రెక్టాంగిల్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి, దీన్ని మూవ్ చేసుకోలేము, మనం కిందికి రావడం లేదు. మనం ఏదైతే ఇంక్లినేషన్ ఇచ్చామో దానికి ప్యారలల్గానే ఇంక్రీజ్ అవుతుంది లెంత్ అనేది, అవునా? అదే మీరు ప్యారలలోగ్రామ్ తీసుకున్నారంటే చూడండి, అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి, దీన్ని కూడా మీరు ఇంక్లినేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ప్యారలలోగ్రామ్కి స్లాంటర్ రెక్టాంగిల్కి ఉండే డిఫరెన్స్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ అండ్ పాయింట్. ఇది వచ్చి సర్కిల్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసినారు. ఫస్ట్ సర్కిల్ సెంటర్ అండ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ క్లిక్ చేస్తాం, రేడియస్ ఎంత కావాలో మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ చేసి మీకు ఎంత అయితే రేడియస్ కావాలో, నాకు 10 రేడియస్ కావాలా 10 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు డయామీటర్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రేడియస్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసినారంటే 5 రేడియస్ ఉంది. సెంటర్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ డయామీటర్ సేమ్ రెండు ఇందులోనే వస్తుంది. అప్పుడే చూసినారంటే డయామీటర్ సింబల్ ఉంది, ఇప్పుడు రేడియస్ క్లిక్ చేసినారంటే ఇప్పుడు డయామీటర్ కావాలంటే డయామీటర్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయామీటర్ 10 ఉంది, క్లిక్ చేసి రేడియస్ కావాలంటే రేడియస్. మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేసి మార్చేసినారంటే దాని యొక్క డైమెన్షన్ యొక్క కలర్ అనేది మారిపోతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి కావాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 6 రేడియస్ కావాలా 6 ఇచ్చేయండి. ఇక్కడ చూసినారంటే ఆటోమేటిక్గా పక్కన ఉండే స్కెచ్కి దానికి ఆటోమేటిక్గా డైమెన్షన్ తీసుకుంటుంది. ఇది కామన్, ఏం చేయలేము. నెక్స్ట్ చూసినారంటే అదే కమాండ్లోకి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది. అదే మిడ్ పాయింట్ బేస్ చేసుకొని నాకు ఇంకొక సర్కిల్ కావాలా, జస్ట్ లైక్ హాఫ్ సెట్ లాగా. కాన్సెంట్రిక్ ఏ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా, ఈ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా అంటే బయటికి వచ్చినారంటే సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. క్లిక్ చేసుకుంటారండి, ఆటోమేటిక్గా ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. మిడిల్ మౌస్ బటన్ కాన్సెంట్రిక్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. మళ్ళీ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలంటే 3 పాయింట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. దానికోసం జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము, ట్రయాంగిల్ లాగా. మిడిల్ మౌస్ బటన్, మళ్ళీ మిడిల్ మౌస్ బటన్, 3 పాయింట్ సర్కిల్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్, ఫస్ట్ సెకండ్ మిడిల్ మౌస్ బటన్. ఆటోమేటిక్గా 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. 3 ట్యాంజెంట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలా అన్నప్పుడు 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. 3 ట్యాంజెంట్, ఫస్ట్ వన్ సెకండ్ అండ్ థర్డ్, 3 ట్యాంజెంట్ని బేసుకొని అంటే ఏదైనా ఒక పాయింట్ అనేది 3 లైన్స్ కానీ 3 సర్కిల్స్ కానీ ఉంటే ఆ మూడింటిని బేస్ చేసుకొని నాకు సర్కిల్ కావాలంటే 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. ఓకేనా? సర్కిల్ రెక్టాంగిల్ మ్యాక్సిమం అర్థమైంటుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ ఆర్క్ ఆర్ ట్యాంజెంట్ ఎండ్ అనేసి ఉంది. 3 పాయింట్ ఆర్క్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది ఇస్తాం. చూసినారంటే ఇప్పుడు 3 పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని యొక్క రేడియస్ ఏదైనా మార్చుకోవాలంటే రేడియస్ అనేది డబుల్ క్లిక్ చేసి మార్చుకుంటున్నాం. మిడ్ పాయింట్ అనేది డిస్టెన్స్ ఏదైనా మార్చుకోవాలంటే మీ ఇష్టం మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. సెంటర్ అండ్ ఎండ్స్ సర్కిల్ డ్రా చేసినాక డ్రా చేయాలా, ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే, మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ప్రెస్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. సెంటర్ సర్కిల్ లాగా క్రియేట్ అవుతుంది, విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైతే క్లిక్ చేశారో అదే దాని యొక్క రేడియస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలా మిడిల్ మౌస్ బటన్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ సర్కిల్ లాగా డ్రా చేయాలా. డ్రా చేసేటప్పుడే ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే అది ఫస్ట్ పాయింట్కి యాక్టివేట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఎక్కడైతే కావాలో అక్కడికి క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ ప్యాన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ఆర్క్ 3 ట్యాంజెంట్ ఆర్క్
త్రీ ట్యాంజెంట్స్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది కావాలి. జస్ట్ లైక్ త్రీ ట్యాంజెంట్ సర్కిల్ లాగానే ఇక్కడ కూడా త్రీ ట్యాంజెంట్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక లైన్స్తో రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకొని కింద ఉండే లైన్ని డ్రా చేయకుండా వదిలేస్తున్నాను. సేమ్ అదేలాగా త్రీ ట్యాంజెంట్ ఆర్క్కి వెళ్తున్నాను. ఫస్ట్ ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్, థర్డ్ ట్యాంజెంట్ చూసినానంటే ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మనం సర్కిల్లో చూసినాం. సేమ్ అదేలాగా మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది, ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలా చూసినారంటే క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ మళ్ళీ కావాలనుకుంటారా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్క్ని క్లిక్ చేయండి, బయటికి రండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కింద నుంచి కావాలంటే కింద నుంచి, పైన నుంచి కావాలంటే పైన నుంచి క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ ఆటోమేటిక్గా ఆర్క్స్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ చూసినాము. నెక్స్ట్ ఏముంది, కోనిక్ క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, జస్ట్ ఏ సెకండ్, ఇవన్నీ డిలీట్ చేసుకునేస్తాం, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. కోనిక్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూసినారంటే కోనిక్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి అన్ని పారాబోలా, హైపర్బోలా అనేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దీని గురించి అన్ని నీట్గా నేర్చుకోవాలంటే మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే క్రియో సబ్జెక్ట్ లోపలికి కాదు, మీ డ్రాయింగ్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూసింటారు హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ చూసింటారు. దాని గురించి డెప్త్గా నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లోపలికి వెళ్ళాలి. మీరు మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ లోపలికి వెళ్ళినారంటే దీని గురించి అన్ని డెప్త్గా నేర్చుకోవచ్చు. ఓకేనా, మ్యాక్సిమం మీకు ఆర్క్స్ వరకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఎలిప్స్ అంటే 2 రేడియస్ అనేది ఉంటుంది. అంటే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది, యాక్సిస్ ఎండ్స్ ఎలిప్స్ అంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఒక మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇందులో ఏది మేజర్ యాక్సిస్, ఏది మైనర్ యాక్సిస్ అంటే ఏదైతే లెంత్ ఎక్కువ ఉందో అది మేజర్ యాక్సిస్, ఏదైతే లెంత్ తక్కువ ఉందో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ అవుతుంది. అది మనం డ్రా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఎక్కువ లెంత్ ఇస్తామో అది మేజర్ యాక్సిస్, ఏదైతే తక్కువ లెంత్ ఇస్తామో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే ఎలిప్స్ లోపలికి వెళ్తున్నాము. ఎలిప్స్ లోపలికి వెళ్ళినారంటే సెంటర్ అండ్ యాక్సిస్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. అక్కడేం చేసినామంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇచ్చినాం. ఇక్కడేం చేసామంటే మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం, అంతే డిఫరెన్స్. మ్యాక్సిమం ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. డిలీట్. నెక్స్ట్ చూసినారంటే స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లైన్ అంటే మనం ఆటో క్యాడ్లో కూడా మ్యాక్సిమం చూసాం, డిఫరెంట్ షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు షేప్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. దాని యొక్క షేప్స్ అనేది లెన్స్ కావాలంటే లెంత్ మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్లెట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఫిల్లెట్ కోసం నేనేం చేశానంటే జస్ట్ ఒక కార్నర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు ఫిల్లెట్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సర్కులర్, అంటే ఇది నో ట్రిమ్ అనేసి అర్థం. మామూలుగా రేడియస్తోనే ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి, ఇక్కడ ఆ రెఫరెన్స్ లైన్ అనేది ట్రిమ్ అవ్వలేదు, ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. దాన్ని ఓన్లీ సర్కులర్ ఫిల్లెట్ అంటారు. డబుల్ క్లిక్, మిడిల్ మౌస్ బటన్, డబుల్ క్లిక్, నాకు 5 రేడియస్ కావాలంటే 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ అదే కమెంట్ లోపలికి వెళ్తున్నాను. సర్కులర్ అంటే ఇది, సర్కులర్లో ట్రిమ్ కావాలి నాకు, అంటే ఆ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వదు, ట్రిమ్ అయిపోతుంది. ఫస్ట్ వన్లో ట్రిమ్ అవ్వదు, సెకండ్ వన్లో ట్రిమ్ అయిపోతుంది. సేమ్ అదే కమెంట్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి, ఇప్పుడు కార్నర్ అనేది ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తాను, మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డియాక్టివేట్ చేసుకొని డబుల్ క్లిక్, 5 రేడియస్ కావాలా. చూడండి ఇప్పుడు 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ట్రిమ్ అవ్వకుండా అయింది, ఇది ట్రిమ్ అయ్యేసి 5 రేడియస్తో క్రియేట్ అయింది. సేమ్ అదేలాగా ఎలిప్టికల్ అంటే ఎలిప్స్ చూసినాం. సేమ్ అదేలాగానే 2 లెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. లెంత్ ఫస్ట్ లైన్,
సెకండ్ లైన్. చూసినారంటే లెంత్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ ఈ లెంత్ని బేస్ చేసుకొని మనం ఫిల్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, రౌండ్గా రేడియస్ రాకుండా ఇక్కడ ఒక లెంత్ ఉంది, మనకి ఇక్కడ ఒక లెంత్ ఉంది. ఈ లెంత్ని మీరు మార్చుకున్నారంటే ఇది వచ్చి సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్. సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్తో మనకు సంబంధం లేదు. ఈ లెంత్ అనేది మనం మార్చుకోవాలి కాబట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను. నాకు 5 కావాలి, 5 ఇచ్చేయండి. చూడండి, ఒక పక్క 5 ఉంటుంది, ఇంకొక పక్క తక్కువ ఉంటుంది. ఇది నేను ఒక 2 పెట్టుకుంటాను, 2 ఇచ్చేయండి. ఇలాగ ఎలిప్స్ అనేది అంటే ఇది కార్నర్ అనేది ట్రిమ్ అవ్వకుండా రెఫరెన్స్గా మాత్రమే కన్వర్ట్ అయింది. నాకు కార్నర్ కూడా ట్రిమ్ అయిపోవాలనుకుంటే సేమ్ అదే ఫిల్లెట్లోకి వెళ్ళండి, ఎలిప్టికల్ ట్రిమ్, సేమ్ అదేలాగా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా ట్రిమ్ అవుతా మనకి ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫిల్లెట్ ఎలా ఉంటుంది అంటే ఎలిప్ షేప్లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా, ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ సెలెక్ట్ చేసి డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఛాంఫర్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది. సేమ్ అదేలాగా రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఛాంఫర్లో ఫస్ట్ ఆప్షన్ ఛాంఫర్. ట్రిమ్ అవ్వదు, కార్నర్ రెఫరెన్స్గానే ఉండిపోతుంది. చూడండి, 2 లెంత్స్ని బేస్ చేసుకొని దాన్ని కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు దీన్ని మార్చుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసే ముందు కమాండ్ యాక్టివేషన్లో ఉంది, దాన్ని డీయాక్టివేట్ చేయాలా. అప్పుడేం చేయాలా, మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి. కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. డబుల్ క్లిక్, 8 mm కావాలా, 8 ఇచ్చి ఎంటర్. ఇది నాకు 10 mm కావాలా, 10 ఇచ్చి ఎంటర్. మీకు ఎలా కావాలంటే అలా ఛాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడేమంటే రెఫరెన్స్ అనేది అలానే ఉండిపోయింది. కార్నర్, నాకు కార్నర్ ఉండకూడదు, ట్రిమ్ అయిపోవాలంటే సేమ్ అదే కమాండ్ ఛాంఫర్ ట్రిమ్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. చూడండి, ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అయిపోయింది. ఇదే రెండింటికి ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్యాన్ చేసుకొని దీన్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకేనా, నెక్స్ట్ చూసినారంటే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. టెక్స్ట్ అంటే మీరు టెక్స్ట్ మీకు ఏదైతే కావాలో అది టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. హైట్ అనేది ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ హైట్ అనేది ఇస్తున్నాను. మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది రాసుకోండి. నేను దుర్గా పవన్ అని రాసాను, PAVAN దుర్గా పవన్ అని రాసి ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం మూవ్ చేసుకుంటున్నాను. నా పేరు అయితే వచ్చింటుంది. మనం ఇచ్చిన హైట్ అంటే స్టార్ట్ పాయింట్ కింది వల్ల నెక్స్ట్ పాయింట్ పైన ఇచ్చినామంటే అది హైట్కి కన్సిడర్ చేసుకుంటుంది. మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని మీరు 3D కన్వర్ట్ చేసుకోవాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది మ్యాక్సిమం ఫాంట్ 3D అనేసి ఉండే ఫాంట్లోనే పెట్టుకోండి. మీకు ఏ ఫాంట్ కావాలో అది అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే మనం ఇక్కడే స్టార్ట్ పాయింట్ ఇచ్చినాం. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి నేను సెంటర్ అని ఇచ్చినారనుకోండి, మనం ఇచ్చిన లైన్ అనేది సెంటర్గా తీసుకుంటుంది. ఆ పక్క హాఫ్ ఈ పక్క హాఫ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా నాకు రైట్ సైడ్ కావాలా అన్ని ఇది నాకు స్ట్రైట్ పాయింట్గా ఉంటుంది. ఇన్సేపు మనకి సెంటర్లో ఉండింది, ఈ పవన్ అనేది ఈ పక్క ఉండింది, దుర్గా అనేది ఈ పక్క ఉండింది. అలా కాకుండా మొత్తం అన్నీ రైట్ సైడ్కి వచ్చేసింది. లేదు నాకు లెఫ్టే కావాలంటే లెఫ్ట్కి కన్వర్ట్ చేసుకునేస్తాం. నెక్స్ట్ వర్టికల్గా ఇప్పుడు బాటంలో ఉంది, నాకు మిడిల్లో కావాలంటే మిడిల్లో, ఆ లైన్కి మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాఫ్ పైన హాఫ్ కింద. టాప్ కావాలంటే టాప్ కిందికి వచ్చేస్తుంది అన్నీ. ఓకేనా, నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో, దీన్ని ఇంక్రీజ్ చేస్తాను చూడండి, మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. దాని యొక్క స్పేసింగ్ అనేది అట్టే స్ట్రెచ్ అయ్యేలాగా క్రియేట్ అవుతుంది. లేదు నాకు స్లాంట్గా కావాలంటే స్లాంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే స్పేసింగ్, ఒకదానికి ఒక లెటర్కి ఉండే స్పేసింగ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలా. క్లోజ్, మిడిల్ మౌస్ బటన్, జస్ట్ ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాం. 3 పాయింట్ ఆర్క్. మిడిల్ మౌస్ బటన్, టెక్స్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ప్యాన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్, దుర్గా పవన్, DP అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. క్యాప్స్ ఆన్ చేసుకొని DP, ప్లేస్ ఆన్ కర్వ్, ఏ కర్వ్ ఇది నాకు కర్వ్,
సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ కర్వ్ని బేస్ చేసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కర్వ్ని బేస్ చేసుకొని మనకి నా పేరు అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా కావాలంటే కూడా మనం ఆర్క్ని ఎంత పెద్దది చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఈ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ అనే కమాండ్ కూడా మీకు మ్యాక్సిమం అర్థం ఏంటది అనుకుంటున్నాను. Ctrl+Z ఇస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే టెక్స్ట్ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ అనే కమాండ్ ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే లైన్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్, లైన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ లైన్ని ఆఫ్సెట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ కాపీ కమాండ్ లాగా సమ్ డిస్టెన్స్ వరకు నేను ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఆఫ్సెట్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ కమాండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సింగిల్, అంటే ఒక్క లైన్ మాత్రమే ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు నాకు కింద ఉండే డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 10 mm ఇచ్చినానంటే కింద డైరెక్షన్లో 10 mm ఆఫ్సెట్ అవుతుంది. ఓకే, చూడండి 10 mm కిందికి వచ్చింది. అలా కాకుండా నాకు పైకి కావాలా, ఆరో మార్క్ అయితే కిందికే ఉంది. మీరు ఆరో మార్క్ ఎంత క్లిక్ చేసినా అది పైకి అనేది రాదు. అప్పుడు ఏం చేస్తారంటే -10 అనే ఆప్షన్ ఇవ్వండి. మైనస్లో ఇచ్చినారంటే ఇప్పుడు పైకి వస్తుంది. పైకి రావాలంటే 10 అనేసి కాదు, ఆరో మార్క్కి ఆపోజిట్ డైరెక్షన్లో కావాలంటే, ఒకవేళ ఆరో మార్క్ పైన ఉందంటే నాకు కింద కావాలంటే మైనస్ అనేది వాల్యూ ఇస్తాం. ఇది సింగిల్ ఆఫ్సెట్లో సింగిల్ అనే ఆప్షన్. మళ్ళీ ఆఫ్సెట్ కమాండ్ లోపలికి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఉండేది వచ్చి చైన్ అనే ఆప్షన్ ఉంది. చైన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ నాకు ఎక్కడి వరకు ఆఫ్సెట్ అవ్వాలా, నాకు ఇక్కడ వరకు ఆఫ్సెట్ అవ్వాలంటే ఈ లైన్ని క్లిక్ చేసుకుంటాను. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే లింక్లో ఉందో అవన్నీ ఆఫ్సెట్ అయిపోతాయి. కింద డైరెక్షన్ చూపిస్తుంది. 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి, మనం ఇక్కడ వరకు క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మొత్తం లైన్స్ అన్నీ ఆఫ్సెట్ అయిపోయింది. నాకు ఓవరాల్గా అన్నీ ఆఫ్సెట్ అవ్వాలా, Ctrl+Z ఇస్తున్నాను. అదే ఆఫ్సెట్ కమాండ్. లూప్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. నేను ఏదైతే క్లిక్ చేస్తానో దానికి లింక్లో ఉండేది అన్నీ ఆఫ్సెట్ అయిపోతుంది. 10 mm ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఆటోమేటిక్గా ఓవరాల్ అన్నీ ఆఫ్సెట్ అయిపోతుంది. సింగిల్ అంటే ఒక లైన్ మాత్రమే ఆఫ్సెట్ అవుతుంది. చైన్ అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్లిక్ చేసుకుంటాను అక్కడ వరకు ఆఫ్సెట్ అవుతుంది. లూప్ అంటే ఓవరాల్ ఆబ్జెక్టే ఆఫ్సెట్ అయిపోతుంది. క్లోజ్. ఆఫ్సెట్ కమాండ్ అయితే మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ ఉండే కమాండ్ వచ్చి మనకి థిక్కెన్ అంటే జస్ట్ ఆఫ్సెట్ కమాండ్ లాగానే అది కూడా ఆఫ్సెట్ కమాండ్ అయితే అర్థమైంటుంది. థిక్కెన్ కమాండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆఫ్సెట్ కమాండ్ లాగానే థిక్కెన్ కూడా. అది జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మీ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికోసం మనం ఏం చేస్తామంటే సేమ్ అదేలాగా ఒక సింగిల్ లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఫస్ట్ థిక్కెన్ అంటే ఏమని అర్థం చేసుకోండి. అందులో ఉండే ఆప్షన్స్ మళ్ళీ చూస్తాం. ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్, థిక్కెన్ అనే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. థిక్కెన్ చూసినారంటే ఫస్ట్ సింగిల్ చైన్ లూప్, ఇది మనం ఆఫ్సెట్ కమాండ్లోనే చూసినాం. అదే ఆప్షన్సే ఇక్కడ కూడా. థిక్నెస్ వాల్యూ మీకు ఎంత కావాలా, నాకు ఒక 50 mm కావాలనుకోండి. 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఎంత కావాలా, ఆ 50లో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్లో మీకు ఎంత కట్ అవ్వాలా, ఉండే డైరెక్షన్లో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్లో ఎంత అయితే మీకు ఆఫ్సెట్ కావాలో, అంటే మీరు 50 mm అనేది ఆల్రెడీ ఇచ్చేసినారు దాని యొక్క థిక్నెస్ అనేది. ఆ 50 mmలో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్లో మీకు ఎంత ఆఫ్సెట్ కావాలా, నాకు ఒక 20 mm కావాలా. ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్లో 20 mm ఉంటుంది. మిగతా 30 mm అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి కింద ఉండే డైరెక్షన్లో 20 mm అయితే క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మనం సెంటర్ లైన్, దీన్నే మనం ఆఫ్సెట్ చేసాము, థిక్కెన్ చేసాము. కింద ఉండే డైరెక్షన్లో 20 mm వచ్చింది. మిగతా 50లో 30 mm పైకి వచ్చేసింది. మ్యాక్సిమం అయితే అర్థమైంటుంది. ఇది వచ్చి మనం ఓపెన్లో చేసినాం. సేమ్ అదే కమాండ్ని థిక్కెన్ సింగిలే పెట్టుకునేసాం. ఈ 3 మీకు అర్థమైంటుంది కాబట్టి ఈ మిగతా 2 ఆఫ్సెట్ కమాండ్ లాగానే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఏముంది, ఫ్లాట్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఈ ఓపెన్ ఎండ్స్ లేకుండా క్లోజ్ అయిపోతుంది అది. సేమ్ అదే థిక్కెన్ కమాండ్ లోపలికి వెళ్తున్నాను. సింగిల్ అనే ఆప్షనే ఉంది. ఫ్లాట్ అనేది యాక్టివేట్ చేసుకొని ఏ లైన్ని ఆఫ్సెట్ చేయాలో ఆ లైన్ని క్లిక్ చేయండి. థిక్నెస్ ఎంత కావాలా, 50 కావాలా, ఎంటర్. యారో మార్క్ చూపించిన డైరెక్షన్లో ఎంత ఆఫ్సెట్ అవ్వాలా, నాకు 30 అవ్వాలా. అప్పుడే 20 ఇచ్చినాం, ఇప్పుడు 30. చూడండి క్లోజ్ అయిపోయింది ఇక్కడ లైన్ అనేది. అప్పుడే ఓపెన్లో ఈ లైన్ అనేది క్లోజ్ అయ్యిండు. ఓకేనా. సేమ్ Ctrl+Z ఇస్తున్నాను.
థిక్ అండ్ కమాండ్ సర్క్యులేట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఆ లైన్ని క్లిక్ చేశాను. సేమ్ అదే థిక్నెస్ అనేది 50 mm. యారో మార్క్ చూపించిన డైరెక్షన్లో 25 mm. ఇప్పుడు చూడండి ఆర్క్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ కార్నర్స్లో ఆర్క్ అనేది క్లోజ్డ్గా, సర్క్యులర్ అంటే ఆర్క్, ఫ్లాట్ అంటే ఒక లైన్, ఓపెన్ అంటే ఓపెన్గా ఉండిపోతుంది. ఓకేనా? సింగిల్ చైన్ లూప్ ఆఫ్సెట్లో చూసింది అదే, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం మీకే వచ్చేస్తుంది, ఐడియా వచ్చి ఉంటుంది మీకు. దెన్ ఇది క్లోజ్ చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ప్యాలెట్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చింది. పాలిగాన్స్ కానీ స్టార్ సింబల్స్ కానీ ఏదైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. ప్యాలెట్ అనేది క్లిక్ చేస్తుంటున్నాను. ఇక్కడ చూసినారంటే మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇదేమంటే మనం వేసుకున్న స్కెచెస్, ఇంతకుముందు నేను వేసిన ప్రీవియస్ స్కెచెస్ ఇది, దాంతో మనకు అవసరం లేదు. పాలిగాన్స్ అంటే 3 నుంచి మనకి నియర్లీ 20 వరకు ఉంటుంది. అంటే అక్కడక్కడ మిడిల్లో ఉండదు, మనకి ఇదే ఎక్కువ. మ్యాక్సిమం మనం మెకానికల్ కాబట్టి మెకానికల్ వాళ్ళు 6 సైడ్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బోల్ట్స్ ఇన్నర్స్కి డబుల్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ క్లిక్ చేసినారంటే ఆ పాలిగాన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని యొక్క లెంత్ ఏదైనా మార్చుకోవాలంటే క్లిక్ చేసి మార్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వాల్యూ మార్చుకోవచ్చు. రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. లేదు నాకు పాలిగాన్స్ అవసరం లేదు, ప్రొఫైల్స్లోకి వెళ్ళినారంటే సి సెక్షన్స్, సెక్షన్స్ అన్ని ఐ సెక్షన్, ఎల్ సెక్షన్, టీ సెక్షన్, డబుల్ క్లిక్, ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ క్లిక్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. పాలిగాన్స్ అయితే చూసినాం. నెక్స్ట్ షేప్స్, నాకు క్రాస్ షేప్లో కావాలా, డబుల్ క్లిక్ వచ్చింది. నాకు ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ ప్యాన్ చేసుకొని ప్లేస్ చేసుకుంటాను. ఇలాంటిది స్టార్స్ కావాలంటే స్టార్స్ 5 టిప్స్ ఉండే స్టార్ కావాలా, డబుల్ క్లిక్. ఫస్ట్ వన్కి మాత్రం ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేస్తాం, మిగతా అన్నీ అక్కడే వస్తూ ఉంటుంది. మూవ్ చేసి పెట్టుకోండి అండ్ దెన్ క్లోజ్. ఓకే, మనం తీసుకున్న షేప్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ డైమెన్షన్స్, కన్స్ట్రెయింట్స్ అవి ఇవి అదే యాడ్ అయిపోతుంది. నాకు డయాగ్రామ్ సరిగ్గా కనిపించలేదంటే నావిగేషన్ టూల్ బార్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఇచ్చేయండి, అన్నీ హైడ్ అయిపోతుంది. ఓన్లీ స్కెచ్ మాత్రమే విజిబుల్ అవుతుంది. మళ్ళీ అన్నీ కావాలనుకుంటే సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్, అన్నీ వచ్చేస్తుంది. ప్యాలెట్ అయితే మీకు అర్థమైంటుంది, సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇక్కడ మళ్ళీ చూసినారంటే సెంటర్ లైను, ట్యాంజెంట్ లైన్ ఏదైతే చూసినామో అదేలాగానే ట్యాంజెంట్ సెంటర్ లైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు ఏమీ అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ లైన్ పాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ రెండు ఒకటే. ఇదేమంటే స్కెచ్కి మాత్రమే వర్క్ అవుతుంది, ఇది స్కెచ్లో వర్క్ అవుతుంది. పార్ట్ డిజైన్లో అంటే 3Dకి మార్చాలన్నా అక్కడ వర్క్ అవుతుంది మనకి. కాబట్టి ఇదే మనం మ్యాక్సిమం యూజ్ చేసేది. ఓకేనా? కాబట్టి ఇది ఒక్కటే మనం ఫాలో అయిపోతాం. కావాలంటే జస్ట్ ఊరికే కావాలంటే చూసాం, అన్నీ సేమ్ అదే వస్తుంది మనకి కూడా. ఇక్కడ కూడా కోఆర్డినేట్ సిస్టమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. ఏమంటే ఇది ఒకటి 3Dలో వర్క్ అవుతుంది, ఒకటి 3Dలో వర్క్ అవుతుంది, అంతే డిఫరెన్స్. సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకేనా? ఇంతవరకు మనకి స్కెచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినారంటే నెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్లో మనకి మాడిఫై, మిర్రర్, డివైడ్, డిలీట్ సెగ్మెంట్, కార్నర్, రొటేట్ అనే ఇలాంటి 6 ఆప్షన్స్ ఉంటుంది. అది ఎలా చేయాలో మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కెచ్ చేసినారనుకోండి, ఇలాగ నెంబర్ ఆఫ్ స్కెచెస్ చేసుకున్నారు, ఒక్కొక్క దాన్ని డైమెన్షన్ మార్చకుండా అన్నిటికీ ఒకేసారి మార్చాలనుకున్నారు, అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి, అన్ని డైమెన్షన్స్ కవర్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోండి, మాడిఫై. ఇక్కడ నుంచి అన్ని డైమెన్షన్స్ని మీరు మార్చుకోవచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్క డైమెన్షన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను 180 అని కన్వర్ట్ చేస్తున్నాను, అంటే ఈ బాక్స్ ఇండికేట్ అని చూసినారా, ఆ డైమెన్షన్ని మీరు మారుస్తున్నారనేసి అర్థం. 180 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోతుంది. నెక్స్ట్ బాక్స్కి వచ్చేటప్పుడు అలా మారకూడదంటే రీజనరేట్ అనేది తీసేయండి. ఇప్పుడు నాకు ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్టు ఈ బాక్స్ అనేది ఇండికేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది 300 కావాలా, ఈ బాక్స్కి వచ్చింది. ఈ డైమెన్షన్ అనేది ఎంత కావాలా అన్నీ సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే అన్నీ ఒకేసారి కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా రీజనరేట్ యాక్టివేట్ చేసుకున్నారంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి మారుతూ వస్తుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఇప్పుడు దీన్ని 110 మార్చినారంటే ఇది 110కి మారిపోతుంది, 130 మార్చినారంటే 130కి అట్లా మారుతూ వస్తుంది. అలా కాకుండా రీజనరేట్ ఆఫ్ చేసినారంటే అన్ని డైమెన్షన్స్ మార్చినాక ఒకేసారి డైమెన్షన్స్ అనేది మారుతుంది. ఇక్కడ చూసినారంటే పక్కన స్క్రోల్ లాగా ఉంది, దాన్ని క్లిక్ చేసి
మీకు డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ డైమెన్షన్ అనేది మారుతూ ఉంది. దీని యొక్క రేషియో అనేది మీకు సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఫాస్ట్గా మారుతుంది. చూడండి థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది. అది నేను తక్కువ పెట్టుకున్నానంటే ఎంఎంస్లోని స్లోగా మారుతూ ఉంటుంది. ఇలాంటివి కావాలంటే ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ లాక్ స్కేల్, మనం ఏదైతే మాడిఫై చేసినామో దాన్ని లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు. అన్ని మాడిఫై చేసేసినారంటే ఓకే, మీకు షేప్ అనేది మారిపోతుంది. చూడండి 300కి వచ్చేసింది, 235కి వచ్చేసింది. మ్యాక్సిమం అర్థమైంటుంది. నెక్స్ట్ ప్యాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. మిర్రర్ కావాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని దేన్ని బేస్ చేసుకొని మిర్రర్ అవ్వాలా అంటే మిర్రర్ లైన్ కంపల్సరీ సెంటర్ లైన్ ఉండాల్సిందే. దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ నుంచి సెంటర్ లైన్ తీసుకుంటున్నాను. మిడిల్లో ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్. వీటిని అన్నిటినీ నేను మార్చాలి కాబట్టి అన్నిటినీ మిర్రర్ చేయాలి కాబట్టి అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని మిర్రర్, దేన్ని రెఫరెన్స్గా తీసుకొని దీన్ని రెఫరెన్స్గా తీసుకొని మిర్రర్ అవ్వాలి కాబట్టి మిర్రర్ అనేది చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే డివైడ్. ఒకే ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా ఎలా డివైడ్ చేసుకునేది. ఇప్పుడు 4 కార్నర్స్ అనేది ఉంటుంది. దీన్ని నేను డివైడ్ చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒక డివైడ్ కావాలా, ఇక్కడ ఒకటి, మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోతుంది ఇది. ఓకేనా. డివైడ్ అయితే మీకు డివైడ్, మిర్రర్ అన్నీ అర్థమైంటుంది. సెంటర్ లైన్ ఉంటేనే మిర్రర్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏముంది, డిలీట్ సెగ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. మనం స్టార్టింగ్లోనే ట్రిమ్ కమాండ్ లాగా ట్రై చేసి చూసింటాం. డిలీట్ సెగ్మెంట్ అనేది మీరు డిలీట్ చేసే వరకు ట్రిమ్ అవుతానే వస్తుంది. క్లిక్ చేసి పట్టుకొని అలానే పెన్సిల్ లాగా డ్రా చేసుకుంటా పోవచ్చు. లేకపోతే క్లిక్ చేసినారంటే ఆ సెగ్మెంట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. చూడండి ప్యాన్ చేసుకుంటున్నాను. ఈ సెగ్మెంట్ అవసరం లేదు, క్లిక్ చేయండి ట్రిమ్ అయిపోతుంది. అలా కాకుండా డ్రా చేసుకున్న పెన్సిల్ లాగా క్లిక్ చేసుకొని డ్రా చేసినారంటే కూడా ట్రిమ్ అయిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా. మిడిల్ మౌస్ బటన్ ఇక్కడంతా ఓపెన్ ఎండ్స్ ఉందనేసి అర్థం, రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ చూసినారంటే కార్నర్. సేమ్ అదేలాగా 2 లైన్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్, మిడిల్ మౌస్ బటన్ ఇలా ఒక లైన్. ఇక్కడ చూసినారంటే కార్నర్ కన్నా ఎక్స్టెండ్ అయింది అది బయటికి. అది నేను ట్రిమ్ చేసుకోవాలంటే కార్నర్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఫస్ట్, సెకండ్. చూడండి ఆ కార్నర్ అనేది క్రియేట్ అయిపోయింది, ట్రిమ్ అయిపోయింది. అలాంటిది క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్యాన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్, ఇలా ఉంది. సేమ్ అదేలాగా కార్నర్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఆటోమేటిక్గా కార్నర్ అనేది అదే ఎక్స్టెండ్ కమాండ్ లాగా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని రొటేటో స్కేలింగో చేసుకోవాలంటే చూడండి ఒక రెక్టాంగిల్ వేసుకున్నాను. ఈ రెక్టాంగిల్ని నేను రొటేట్ కానీ రీసైజ్ కానీ చేసుకోవాలా. రొటేట్ ఆర్ రీసైజ్. మనం ప్యాలెట్ కమాండ్లో అంతా ఇదే ఆప్షన్స్ చూసింటాం. రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకుంటాం, స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంతవరకు ఎడిటింగ్ టూల్స్ కూడా అర్థమైంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కన్స్ట్రెయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినారంటే వర్టికల్ కన్స్ట్రెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక్లైన్గా ఒక లైన్ ఉంది, దీన్ని వర్టికల్గా కన్వర్ట్ చేయాలా. వర్టికల్ కన్స్ట్రెయింట్, లైన్ని క్లిక్ చేసినారంటే వర్టికల్గా కన్వర్ట్ అయిపోతుంది. డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ మార్చుకోవచ్చు. సేమ్ అదేలాగా ఇంకొక లైన్ ఇలా ఉంది. సేమ్ అదేలాగా హారిజంటల్గా కావాలా, హారిజంటల్. కన్స్ట్రెయింట్ యాక్టివేట్ చేసుకొని లైన్ని క్లిక్ చేసినారంటే హారిజంటల్కి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, పర్పెండిక్యులర్ కావాలంటే ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్కి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా కావాలా. పర్పెండిక్యులర్ కన్స్ట్రెయింట్, దీనికి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా కావాలా. చూడండి ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, ట్యాంజెంట్గా కావాలా. కంట్రోల్ ఆల్ట్ ఏ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్. సర్కిల్, ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. మిడిల్ మౌస్ బటన్, ట్యాంజెంట్, ఈ లైన్కి
ఈ సర్కిల్ టెంజెంట్ అవ్వాలా. చూడండి ఆటోమేటిక్గా టచ్ అవుతా పోతుంది. ఓకేనా, దీన్నంతా మనం డబుల్ క్లిక్ మార్చేసింటే స్ట్రాంగ్ డైమెన్షన్గా ఉంటుంది, దీని యొక్క రేడియస్ అనేది కన్వర్ట్ అయి ఉంటుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఏముంది, మిడ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది. మిడ్ పాయింట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడ్ పాయింట్ అనే కన్స్ట్రెంట్ తీసుకుంటున్నాను. ఈ లైన్కి ఈ పాయింట్ అనేది వచ్చి జాయిన్ అయిపోవాలా, అంటే ఆ మిడ్ పాయింట్లో ఈ లైన్ వచ్చి జాయిన్ అయిపోవాలా అంటే మిడ్ పాయింట్ కన్స్ట్రెంట్ యాక్టివేట్ చేసుకుంటాం. చూడండి ఫస్ట్ ఆ పాయింట్ క్లిక్ చేసాం, ఏ లైన్కి అయితే జాయిన్ అవ్వాలో ఆ లైన్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని యొక్క మిడ్ పాయింట్కి వచ్చి జాయిన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మీరు వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని వర్టికల్ కన్స్ట్రెంట్ క్లిక్ చేసి ఆ లైన్ని క్లిక్ చేసినారంటే వర్టికల్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మీకు హారిజంటల్గా కావాలి కాబట్టి హారిజంటల్ కన్స్ట్రెంట్ ఈ లైన్ని క్లిక్ చేసినారంటే అది హారిజంటల్గా కన్వర్ట్ అయిపోతుంది. కన్స్ట్రెంట్స్ అయితే ఎలా యూజ్ చేయాలో అర్థమైంటుంది. నెక్స్ట్ ఉండేది కోయిన్సైడ్. లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇలా లైన్స్ ఉంది, కోయిన్సైడ్ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ కోయిన్సైడ్ అవ్వాలి, కోయిన్సైడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సిమెట్రీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది, మిడిల్ మౌస్ బటన్ సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను, ఒక రెక్టాంగిల్ ఒకటి డ్రా చేస్తున్నాను, కార్నర్ రెక్టాంగిల్ ఇలా ఉందనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ సెంటర్ అనేది ఎక్కడో ఉంది, ఇంకొక సెంటర్ లైన్ కూడా తీసుకుంటున్నాను. చూసినారంటే ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఈ రెక్టాంగిల్ అనేది సెంటర్లో లేదు. సెంటర్లో రప్పించాలంటే సిమెట్రీ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ ఈ లైన్కి సెంటర్ అవ్వాలి. ఈ పాయింట్ ఓకేనా, సేమ్ అదే సిమెట్రీ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఏ లైన్కి ఈ లైన్కి సిమెట్రీ అవ్వాలి. చూసినా ఇప్పుడు ఏమైంది, రెక్టాంగిల్ అనేది సెంటర్ రెక్టాంగిల్లా క్రియేట్ అయిపోయింది. ఇలాంటిది కావాలంటే సిమెట్రిసిటీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది ఈక్వల్ కన్స్ట్రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లెన్స్లో రెండు లైన్స్ ఉంది, రెండింటిని ఈక్వల్గా కన్వర్ట్ చేసుకోవాలా. ఈక్వల్ కన్స్ట్రెంట్ ఈ లైన్ని కరెక్ట్గా క్లిక్ చేయండి, ఈ లైన్కి ఈ లైన్ ఈక్వల్ అవ్వాలా. రెండు లెంత్ అనేది ఇప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్ కన్స్ట్రెంట్ అనేది అప్లై చేయించండి ఇక్కడ ఈక్వల్ 1 అనేసి. నెక్స్ట్ ఏముంది, ప్యారలల్ అంటే ఏం లేదు, జస్ట్ పర్పెండిక్యులర్గా ఒక లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా ఉందనుకుంటాం, దీన్ని ప్యారలల్గా కన్వర్ట్ చేసుకుంటాం. ప్యారలల్ ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవ్వాలా. చూడండి రెండు ప్యారలల్గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, అంటే స్ట్రైట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ కమింగ్ టు డైమెన్షన్స్. ఓవర్ డైమెన్షన్ అనేది తీసుకోదు. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ తీసుకున్నాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. డిలీట్. సేమ్ అదేలాగా ఒక రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు చూడండి నేను డైమెన్షన్స్లోకి వెళ్తున్నాను, డైమెన్షన్ క్లిక్ చేసి ఈ లైన్ యొక్క డైమెన్షన్ కావాలా, మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి బయట వచ్చి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఈ డైమెన్షన్ అనేది వెళ్ళిపోయింది. ఓకేనా, మళ్ళీ మిడిల్ మౌస్ బటన్, మళ్ళీ డైమెన్షన్ ఈ లైన్ని క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్. చూడండి ఇప్పుడు ఓవర్ కన్స్టెంట్ అయిపోయింది. రెండు డైమెన్షన్ ఇక్కడ అవసరం లేదు, ఏదైనా ఒక లైన్ డైమెన్షన్ని డిలీట్ చేస్తేనే ఆ డైమెన్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు ఏదైతే వద్దో దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లేదు ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ అనేది తెలుసుకోవాలా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మిడిల్ మౌస్ బటన్. చూడండి యాంగిల్ అనేది వచ్చింది. ఏదైనా ఒక కన్స్టెంట్ని డిలీట్ చేసుకుంటేనే యాంగిల్ అనేది వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్టికల్గా ఉంటుంది అనేదాన్ని తీసేస్తున్నాను, డిలీట్ 90 degrees అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మార్చినారంటే దీని యొక్క యాంగిల్ కూడా మారిపోతుంది. ఓకేనా, ఇలాంటిది డైమెన్షన్స్ మీకు ఎలా అయితే కావాలో అలా పెట్టుకునేసాం. నెక్స్ట్ ఏముంది,
పెరిమీటర్ అనే ఆప్షన్ ఉంది. పెరిమీటర్ జస్ట్ రెక్టాంగిల్ కమాండ్కి చూస్తాం. చూడండి, పెరిమీటర్ అనే కాన్స్టెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ 1 or more ఐటమ్స్ అని చెప్పింది. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేస్తాం. పెరిమీటర్ ఒక డైమెన్షన్ని క్లిక్ చేసుకున్నాను. అంటే ఈ డైమెన్షన్ని కన్వర్ట్ చేసుకుంటా నాకు పెరిమీటర్ అనేది క్రియేట్ అవ్వాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ అనేది నేను మార్చినాను అనుకోండి, ఒక 1500 పెట్టినాను అనుకోండి, అంటే ఇప్పుడు దాని యొక్క పెరిమీటర్ వాల్యూ సేమ్గా ఉంది. ఇప్పుడు చూసినారంటే 10276.94 పెరిమీటర్ ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పెరిమీటర్ వాల్యూ మనకు తెలుసుకోవాలా. అంటే అది నేను ఏదైనా కన్వర్ట్ చేస్తే ఏ డైమెన్షన్ అనేది మీకు మారాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెరిమీటర్ వాల్యూ అనేది నేను మారుస్తాను. 10276 ఉంది, 10000 పెడుతున్నాను, ఎంటర్. చూడండి, కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ డైమెన్షనే నాకు కన్వర్ట్ అవ్వాలా. డబుల్ క్లిక్. చూడండి, పెరిమీటర్ మారే కొద్దీ ఈ డైమెన్షన్ వాల్యూనే మారుతుంది. మనకి ఏదైతే వేరియబుల్ కావాలో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్. చూడండి, ఆటోమేటిక్గా ఈ వాల్యూనే కన్వర్ట్ అవుతుంది. Ctrl Z ఇస్తున్నాను, పెరిమీటర్ వెళ్ళిపోయింది. అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి, పెరిమీటర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే మీకు వేరియబుల్గా మారాలనుకుంటారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెరిమీటర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని మార్చినానంటే, ఈ పెరిమీటర్ని మార్చినానంటే ఏ డైమెన్షన్ నాకు వేరియబుల్ అవ్వాలా, దీన్ని వేరియబుల్ చేస్తా నాకు ఈ డైమెన్షన్ అనేది పెరగాల. ఓకేనా. ఒక 10276 ఉందా, 10560. చూడండి, ఈ డైమెన్షనే మారుతుంది. మనకి ఎంత కావాలంటే 10800 ఈ డైమెన్షనే మారుతుంది. ఈ డైమెన్షన్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అది ఏదైతే కావాలో ఆ వేరియబుల్ డైమెన్షన్ని మనం క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పెరిమీటర్ అనేది క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఏముంది, బేస్ లైన్ డైమెన్షన్ అంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అదేలాగా ఒక స్టెప్స్ లాగా ఒక లైన్ అని డయాగ్రామ్స్ అనేది ఇక్కడ చూసినారంటే ఈక్వల్ రాకుండా డ్రా చేసుకోండి. ఈక్వల్ కన్స్టెంట్ వస్తుంది చూడండి, కొంచెం ఇంక్రీజ్ చేయండి. బేస్ లైన్ డ్రా చేసేటప్పుడు ఈక్వల్ రాకుండా చూసుకోండి. ఇలా ఉందనుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ ఆటోమేటిక్గా డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకునేస్తుంది. అలా కాకుండా నాకు బేస్ లైన్ డైమెన్షన్ కావాలా, బేస్ లైన్ తీసుకుంటాను. ఏ పాయింట్ నుంచి కావాలా, నాకు ఈ పాయింట్ నుంచి కావాలా, మిడిల్ మౌస్ బటన్. వర్టికల్గా డైమెన్షన్ తీయాలనుకుంటారా, హారిజంటల్గా డైమెన్షన్ తీయాలనుకుంటారా. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికలే కావాలా, వర్టికల్. ఇప్పుడు ఏం చేస్తారంటే వర్టికల్గా క్రియేట్ అవుతా వస్తుంది డైమెన్షన్స్. అంతే, ఇప్పుడు బేస్ లైన్తో మనకు వర్క్ అయిపోయింది. జస్ట్ మీకు వర్టికల్గా కావాలా హారిజంటల్గా కావాలా అని పెట్టుకునేసి యాక్సెప్ట్ ఇచ్చేయండి. మళ్ళీ డైమెన్షన్స్లోకి వెళ్ళండి. డైమెన్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆ 00 అని వచ్చింది చూసినారా, దాన్ని క్లిక్ చేయండి. డైమెన్షన్స్, ఒక్క సెకండ్ ఉండండి. కంట్రోల్ పట్టుకొని ఆ 00ని క్లిక్ చేయండి. అలానే కంట్రోల్ పట్టుకొని ఏ పాయింట్ వరకు మీకు డైమెన్షన్స్ కావాలో ఆ పాయింట్ అన్నింటిని క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్. ఆటోమేటిక్గా బేస్ లైన్ డైమెన్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు హారిజాంటల్గా కావాలా, బేస్ లైన్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ మిడిల్ మౌస్ బటన్, బేస్ లైన్ ఈ పాయింట్లో కావాలా, మిడిల్ మౌస్ బటన్. హారిజాంటల్గా కావాలా, యాక్సెప్ట్. 0 వచ్చేసిందా. ఇప్పుడు డైమెన్షన్స్లోకి వెళ్ళండి. కంట్రోల్ పట్టుకొని ఆ 0ని క్లిక్ చేయండి. కంట్రోల్ అట్టనే పట్టుకొని పాయింట్ని క్లిక్ చేసుకుంటా పోండి. ఈ పాయింట్, మిడిల్ మౌస్ బటన్. ఓవర్ డైమెన్షన్ వస్తుంది, ఒకటి ఏదైనా డిలీట్ చేసేయండి. డిలీట్. ఆటోమేటిక్గా
బేస్ లైన్ డైమెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు హారిజంటల్గా కావాలంటే హారిజంటల్, వర్టికల్గా కావాలంటే వర్టికల్. నాకు ఇక్కడ రెడ్ కలర్లో మారిందంటే అది స్ట్రాంగ్ డైమెన్షన్స్కి కన్వర్ట్ అయిపోయింది అనేసి అర్థం. నేను కలర్స్ మార్చాను కాబట్టి నాకు రెడ్ కలర్ వస్తుంది. మీ సిస్టమ్స్లో డిఫరెంట్ కలర్స్ రావచ్చేమో. ఓకేనా. నెక్స్ట్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది. రెఫరెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్కెచ్ డ్రా చేస్తాను చూడండి. ఒక రెక్టాంగిల్ డ్రా చేసినాను. ఇప్పుడు నేను ఓవర్ డైమెన్షన్, దీనికి ఇంకొక డైమెన్షన్ అనేది నేను చూపించాలా. ఇప్పుడు లేకపోతే ఉండే ఆబ్జెక్ట్గా చేస్తాం చూడండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనికి కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ వచ్చేసింది. దీన్ని బేస్ చేసుకుని మనం స్కెచ్ మొత్తం డ్రా చేసేయచ్చు. అయినా కానీ నాకు దీని యొక్క లెంత్ మాత్రం తనీగా చూపించాలా. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉంది, 6270.91 ఉంది టోటల్ హైట్. ఇది నేను ఇంకోసారి చూపించాలా. అప్పుడు ఏం చేస్తారంటే డైమెన్షన్స్కి వెళ్ళండి, ఈ లైన్ని క్లిక్ చేస్తాను, మిడిల్ మౌస్ బటన్, ఇక్కడే వచ్చేస్తుంది మనకి డైమెన్షన్ రెఫరెన్స్ అనేసి. క్లిక్ చేసుకున్నారంటే రెఫరెన్స్ డైమెన్షన్గా మారిపోతుంది. ఓకేనా. అదే ఇక్కడ కూడా వస్తుంది రెఫరెన్స్ డైమెన్షన్. ఈ లైన్ని క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్, అంతే. అర్థం ఏంటది మీకు, రెఫరెన్స్ డైమెన్షన్ ఎలా క్రియేట్ చేయాలో. మిడిల్ మౌస్ బటన్, కంట్రోల్ Z ఇస్తున్నాను, రెఫరెన్స్ అన్ని తీసేసాను. నెక్స్ట్ ఏముంది, ఓవర్ ల్యాపింగ్. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ లైన్ డ్రా చేసుకుంటాను. ఎల్ అని టైప్ చేసిన లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. ఎలా కావాలంటే అలా ఫాలో అయిపోండి మీరు. చూడండి, ఇప్పుడు దీనిపైన ఇంకొక లైన్ అనేది ఓవర్ ల్యాపింగ్ డ్రా చేసిండాను. అది మీకు హైలైట్ అవ్వాలనుకుంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, ఓవర్ ల్యాప్ని క్లిక్ చేయండి. ఎక్కడైతే ఓవర్ ల్యాపింగ్ ఉందో అక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ అవుతుందా ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది అంటే అక్కడ ఓవర్ ల్యాపింగ్ ఉందనేసి అర్థం. అలాంటిది మీరు చెక్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ పాయింట్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే ఓవర్ ల్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, హైలైట్ ఓపెన్ ఎండ్స్. ఇదే మనకి రెడ్ కలర్ పాయింట్ చూపిస్తాను చూసినారా, అది చూపించాలా చూపించకూడదా. ఓపెన్ ఎండ్స్ని ఆఫ్ చేసుకునేస్తే ఈ పాయింట్స్ అనేది చూపించదు. హైలైట్ ఓపెన్ ఎండ్స్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పాయింట్స్ అనేది చూపిస్తుంది. ఓపెన్ ఎండ్స్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏముంది, షేడ్ క్లోజ్డ్ లూప్స్. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది నాకు పింక్ కలర్లో ఇండికేట్ అవుతాను చూసినారా. ఇప్పుడు ఈ లైన్ని డిలీట్ చేసినాను అనుకోండి, డిలీట్. చూడండి, అక్కడ లైన్ లేదు కాబట్టి నాకు ఇది మొత్తం అంటే ఇది వచ్చి డైమెన్షన్ యొక్క లైన్. ఈ డైమెన్షన్ యొక్క లైన్ చూడండి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ లేదు, ఓపెన్ ఎండ్స్ ఉంది కాబట్టి రెడ్ కలర్లో ఇండికేట్ అవుతుంది. క్లోజ్డ్ లూప్ అనేది వెళ్ళిపోయింది. నేను కంట్రోల్ Z ఇస్తున్నాను. ఇప్పుడు లైన్ వచ్చింది కాబట్టి పింక్ కలర్లో ఇండికేట్ అవుతుంది. అది చూపించాలా చూపించకూడదా అనేసి ఇక్కడి నుంచి క్లిక్ చేసి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకుంటాం. ఓకేనా. మీకు ఇది కూడా అర్థమై ఉంటుంది. స్కెచర్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్ళండి. ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది నాకు చూపించాలా. అలాంటి టైంలో జస్ట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో అది నాకు చూపించాలా. ఇన్స్పెక్ట్ ఇంటర్సెక్ట్ పాయింట్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. అది ఎంత డిస్టెన్స్లో ఉందనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒక బ్లూ పాయింట్ లాగా, అదే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, ఇన్స్పెక్ట్లో ట్యాంజెంట్ పాయింట్. ట్యాంజెంట్ పాయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఒక డ్రా చేసుకుంటాను. సర్కిల్ ఈ రెండిట్లో ట్యాంజెంట్ పాయింట్ ఏది అన్నప్పుడు ఇన్స్పెక్ట్లో ట్యాంజెంట్ పాయింట్ సర్కిల్కి ఈ లైన్కి ట్యాంజెంట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఇండికేట్ అవుతుంది. అది ఎంత డిస్టెన్స్లో ఉందో దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తుంది. ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్తున్నాం. ఎంటిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినారంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. ఎంటిటీ చూడండి, ఐడి పాయింట్ నుంచి లైన్ అది ఏమి లైనా ఏమి లెంత్ ఎంత డిగ్రీస్లో ఉంది స్లోప్ దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేదాన్ని ఎంటిటీ అంటారు. ఓకే, మ్యాక్సిమం స్కెచర్ అన్నీ కంప్లీట్ చేసినాను. ఏమన్నా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం. దీని గురించి అన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఇది వచ్చి విజువల్ స్టైల్స్ ఆటోక్యాడ్లో కూడా ఇదే చూసి ఉంటాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫిట్ స్క్రీన్లో ఫిట్ అవుతుంది.
జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెక్టాంగిల్ లాగా డ్రా చేయండి, ఆ పాయింట్ జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ అదే అట్టే మైనస్ అవుతా వస్తుంది జూమ్ అవుట్. జూమ్ ఫిట్ చేసినారంటే స్క్రీన్లో ఫిట్ అవుతుంది. ఆటోకేడ్లో అయితే జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ ఇస్తాము, జూమ్ ఎంటర్, ఆల్ ఎంటర్ అనేసి ఇస్తాము ఆటోకేడ్లో అయితే. ఇక్కడ ఏమైతే రీఫిట్ అనేది ఇచ్చినామంటే జూమ్ ఫిట్ అవుతుంది. ఓకేనా. మ్యాక్సిమం స్కెచర్ అయితే మీకు ఐడియా వచ్చింటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం. మ్యాక్సిమం నేనైతే కవర్ చేసినాను అన్ని కమాండ్స్ అనేది. డౌట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ లేదు, లేటర్ డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.